హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీరావు ఇండియా ఆయుర్వేద. ఈరోజు మనం సైంధవ లవణం గురించి తెలుసుకుందాము. రాక్ సాల్ట్ అంటుంటాం కదా. సో ఇది మెయిన్గా మనకి డైజెస్టివ్ ఇష్యూస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు జీలకర్ర పొడి కానీ వాము పొడి కానీ కొంచెం తీసుకొని దాంట్లో సైంధవ లవణం యాడ్ చేసుకొని సొంటి పొడి కొంచెం యాడ్ చేసుకొని రెగ్యులర్గా తింటూ ఉండండి. మీకు డైజెషన్కి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా, బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇండైజెషన్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా మంచి సొల్యూషన్ దొరుకుతుంది మీకు. ఇది రెగ్యులర్గా తీసుకోండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొంచెం డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా తీసుకోండి, లేదంటే వాటర్లో యాడ్ చేసి తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కాకుండా రెస్పిరేటరీ డిజార్డర్స్, మీకు ఆస్తమా కానీ, జలుబు, దగ్గు నార్మల్గా వచ్చేవి, వాటిలలో కూడా కొంచెం రాక్ సాల్ట్ని వాటర్లో వేసి స్టీమ్ పట్టుకోండి. దానివల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మెయిన్గా ఆస్తమా అనేది చాలా వరకు తగ్గుతుంది మనకి. సో ఏంటి అంటే అది లోపలున్న కఫంని, అంటే మ్యూకస్ని మొత్తం ఫోర్స్ఫుల్గా బయటికి తెప్పిస్తుంది అన్నమాట, కరిగించి దాన్ని ఈజీగా ఎక్స్పెల్ చేస్తుంది. కాబట్టి రెస్పిరేటరీ ఇష్యూస్లో చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా జాయింట్ పెయిన్స్లో మీకు మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అక్కడ కఫ అక్యుములేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కండిషన్లో ఆముదంలో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసి కొంచెం హీట్ చేసి మీరు అప్లై చేసుకొని చూడండి, స్టిఫ్నెస్ చాలా వరకు తగ్గిపోతుంది మీకు. అప్లికేషన్కి కానీ బస్తీ ట్రీట్మెంట్కి కానీ సైంధవ లవణం అనేది యూస్ అవుతుంది. డైరెక్ట్గా కాకుండా మనకి వేరే బృహత్ సైంధవాది తైలం అని, లవణ తైలం అని ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి. అవి యూజ్ చేయాలంటే మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకొని మాత్రమే యూజ్ చేయండి. రాక్ సాల్ట్కి క్లెన్సింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఒకవేళ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది అనుకున్న వాళ్ళు రాక్ సాల్ట్ని జస్ట్ ఒక గ్లాస్ వాటర్లో డైరెక్ట్గా మిక్స్ చేసుకొని ఒక 1-1.5 స్పూన్ మిక్స్ చేసుకొని తాగేయండి. మీకు ఇది డ్రాస్టిక్ పర్గేటివ్ లాగా కాకుండా మైల్డ్ లాక్సేటివ్ లాగా యూజ్ అవుతుంది. దీంట్లో లో అయోడిన్ ఉంటుంది కాబట్టి మనకి థైరాయిడ్ కండిషన్స్లో కూడా యూజ్ అవుతుంది. అంటే హైపోథైరాయిడ్ కాకుండా హైపర్ థైరాయిడిజంలో మనకి అయోడిన్ అనేది ఎక్కువ అవ్వడం కూడా హైపర్ థైరాయిడిజం కండిషన్ వస్తుంది. కాబట్టి లో అయోడిన్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా రాక్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు రెగ్యులర్గా రాక్ సాల్ట్ని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే, అంటే సీ సాల్ట్ నుంచి రాక్ సాల్ట్కి కన్వర్ట్ అయితే బాడీలో ఫ్యాట్ కూడా పెరగకుండా దోషాస్ అన్నిటినీ కూడా ఈక్విలిబ్రియంలో ఉంచడానికి రాక్ సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.